స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ ఈరోజు వంకాయ బెండకాయతో దప్పడం చేశానండి. చాలా బాగుంటుంది. అందులో నేను స్టోర్ చేసుకున్న చింతపండు మగ్గు ప్లస్ ఏంటంటే వెల్లుల్లిపాయ స్టోర్ చేసుకున్న పౌడరు అది కూడా యూజ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంతకుముందు చింతపండు పులుపు మగ్గు స్టోర్ చేసుకునేది వీడియో పెట్టాను. వెల్లుల్లిపాయ పొడి స్టోర్ చేసుకునేది వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. అది ఇప్పుడు ఈ దప్పడంలో యూజ్ చేశాను. ఒకసారి చూడండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు. ఇంట్లో బెండకాయ వంకాయలు ఉన్నాయి కాబట్టి అవి వేసానండి. లేదంటే ఆనపకాయ, గుమ్మడికాయ ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా, కస్తూరి మేతి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఎనీ వెజిటేబుల్స్ ముక్కలు ఉన్నాయి వేసేసుకొని కొత్తిమీర, పుదీనా ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేగిపోయాక ఈ వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేస్తాం. మనకి చవకగా ఉన్నప్పుడు అలా వేసుకోవచ్చు. కాబట్టి చవకగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోవడానికి పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ వేసాను. కొద్దిగా పౌడర్ వేసేసి కలిపేసి సరిపడగా ఉప్పు, కారం వేసేసి ఈ చింతపండు మగ్గుని స్టోర్ చేసుకున్నాను కదా, చింతపండు సీజన్లో ఉడకబెట్టి అంత చేసి అది కొద్దిగా నీటిలో వేసి మనకి టైం సేవ్ అవుతుందండి. అలాగే కారం కూడా వేసి బాగా కలిపేసి దప్పడం అందరికీ తెలిసింది కాబట్టి ఈ రెండు చింతపండు మగ్గు, వెల్లుల్లి పౌడరు స్టోర్ చేసిన దాన్ని ఈరోజు యూజ్ చేశాను. అందుకనే వీడియో పెట్టాను. ఇవన్నీ ఉప్పు, కారం అన్నీ వేసేసి కలిపిన తర్వాత కొద్ది నీళ్ళు వేసి నీళ్ళు ఉడికాక నీళ్ళతో ముక్కలు ఉడికిన తర్వాత పులుపు వేసానండి. డైరెక్ట్ పులుపు వేస్తామనుకోండి పులుపుకి ముక్కలు గట్టి పడిపోతాయి. అందుకే కొంచెం వాటర్ వేసి ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేసాను. మనకి ఈజీ అండి. చింతపండు మగ్గు తీసుకొని చక్కగా ఉప్పు వేసి ఉడకబెట్టేసి చల్లారికి స్టోర్ చేసుకుంటే చాలా మనకి టైం సేవ్ అవుతుంది. అప్పటికప్పుడు చింతపండు నానబెట్టి బాగా అప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసాను. చింతపండు పులుపు వేసి ముందు వాటర్తో ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసేసి వేసిన తర్వాత నీళ్ళు వేసి ఉడికిన తర్వాత పులుపు కూడా వేసి అప్పుడు కొద్దిగా 2 స్పూన్లు బెల్లం, చిన్న స్పూన్తో 2 స్పూన్లు బెల్లం కూడా వేస్తే పుల్ల బెల్లం పెట్టింది అయితే బాగుంటుందండి. ఇది కస్తూరి మేతి నేను డిమార్ట్లో తెచ్చాను. ఇప్పుడు కసూరి మేతి అంటారు, దీంట్లో రాసింది కదా. అంటే అదే మెంతుకూర అండి, ఎండిపోయిన మెంతుకూర. మనకి ఇప్పుడు మెంతుకూర ఈ టైంలో దొరకట్లేదు, అందుకే ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇది కూరలో వేసిన టేస్ట్గా ఉంటుందండి. చేసారా, ఇంత వేసాను. కొంచెం నలిపి ఇలా చేసి వేస్తే మంచి స్మెల్ వస్తుంది. పుదీనా వేసాను, కొత్తిమీర వేసాను, అలాగే మెంతుకూర, కరివేపాకు ఇవన్నీ వేసాం కాబట్టి అదిరిపోయిందండి దప్పడం. ఇంకా వెజిటబుల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, ఆనపకాయ, గుమ్మడికాయ ఇలాంటివి ఏమన్నా ఇంకా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీనికి ఆమ్లెట్ వేసానండి. వాళ్ళకి తిన్నారు, నేను పాపడ్స్తో తిన్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో చింతపండుకి కొద్ది బెల్లం వేయాలండి. ఇంగు కూడా వేసాను, అది నేను మెన్షన్ చేయలేదు. ఇంగు కూడా వేసి పోపులో. కొంతమంది ఇవన్నీ ఉడికిన తర్వాత పోపు పెట్టుకుంటారు. నేనంటే తోడతా తాలింపు అని ముందుగా పోపు పెట్టేసి వేసేసాను. చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. కమ్మగా ఉందండి దప్పడం మాత్రం. వంకాయ ముక్కలు చూస్తున్నారా. బెండకాయలు అయితే మా టెర్రస్ గార్డెన్లో 4 బెండకాయలు కాసాయండి. వంకాయలు కొన్నవే, టమాటా కొన్నవే. వెజిటబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చండి చక్కగాను. చాలా టేస్ట్గా ఉంటుంది. బాగుంది, కమ్మగా ఉంది. కారం, పులుపు అన్నీ ఎక్కువ లేకుండా ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వేసుకోవచ్చు. తింటుంటే పాపడ్స్ నంచుకొని చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్తో ఇలా చేసుకోవచ్చు. దానికి సైడ్ డిష్గా ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేకపోతే చికెన్ ఫ్రై అలాంటి ఫ్రైతో కూడా ఇలా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ తిన్నోళ్ళు. నేనైతే పాపడ్స్తో తిన్నా. వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవడం, ఆ పౌడరు నెక్స్ట్ వీడియో పెడతానండి. ఆ పౌడర్ యూజ్ చేశాను ఇందులో, అది చూపించాను. మన పోపులే వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోద్ది మనకు వంట కూడా. చింతపండు మగ్గు తీసుకొని స్టోర్ చేసుకోవడం, అలా వెల్లుల్లిపాయలు చవకగా ఉన్నప్పుడు మనం తీసుకొని దాన్ని పౌడర్ చేసుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.